అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. టీ20 ప్రపంచ కప్ 2026లో ఇవాళ కీలకమైనటువంటి రెండవ సెమీఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్లో కీలకమైనటువంటి ఒక మార్పు ఉండబోతుందనేటువంటి చర్చ నడుస్తుంది టీమిండియా జట్టులో. ఆ మార్పు ఏంటనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. మార్పులు చేస్తారా లేదా, అవసరం ఉందా లేదా అనేటువంటి విషయానికి చూస్తే టీమిండియా స్క్వాడ్ గురించి ఒకసారి మనం చూస్తే ఓపెనర్లుగా అభిషేక్, సంజు యాస్టేస్గా ఉంటారు. ఆ మార్పు ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, రింకు సింగ్ సెమీఫైనల్ 2 మ్యాచ్కు రింకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది ఎలా అంటే ఓపెనర్లుగా అభిషేక్, సంజు, ఈశాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్, శివన్ దుబే, అక్షర్ పటేల్, బుమ్రా, అర్షదీప్, వరుణ్. ఇది మెయిన్ టీం, గత మ్యాచ్లో ఆడినటువంటి టీం. దీంట్లో ఒక చిన్న మార్పు ఏంటంటే రింకు ఎంట్రీ. రింకు సెమీఫైనల్ 2 మ్యాచ్లో ఖచ్చితంగా మనకు గ్రౌండ్లో కనిపిస్తాడు. అది ఎలా అనేటువంటి విషయానికి సంబంధించి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, వరుసగా విఫలమవుతూ వస్తున్నటువంటి అభిషేక్ శర్మ కీలకమైనటువంటి ఈ సెమీఫైనల్లో కూడా విఫలమైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి తన కాన్ఫిడెన్స్ కోల్పోయి, అంటే ఆట లేదని కాదు, అద్భుతమైన బ్యాటర్, కానీ వరుసగా జరుగుతున్నటువంటి ఫెయిల్యూర్స్ తోటి కొంత తనకు తానే ఆ కాన్ఫిడెన్స్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరలా అవకాశం ఇస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అన్నటువంటి ఆలోచనతోటి ఒకటి రిప్లేస్ చేస్తే అభిషేక్ శర్మ ప్లేస్లో రింకును రిప్లేస్ చేయాలి. లేదు, మరొక అవకాశం ఇద్దాం అభిషేక్ శర్మకి. అభిషేక్ శర్మ ఎందుకంటే గత రికార్డు ఇంగ్లాండ్ పైన సెంచరీతో అద్భుతమైనటువంటి ఫామ్ ఉంది కాబట్టి అంతకుముందు సిరీస్లో ఖచ్చితంగా ఆ అవకాశం ఇంగ్లాండ్ మీద ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం తీసేరు, అభిషేక్ శర్మను ఉంచుతారు. మరి రింకు ఎలా ఇండియాలోకి వస్తారంటే ఇక్కడ ఎవరిని కదిపెట్టట్టు కనిపిస్తలేదు. ఏ పొజిషన్లో కూడా రింకును పెట్టాడు అనే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకొక ఆప్షన్ ఉంది రింకు టీంలో ఉండడానికి. అదేంటంటే మనం మొన్న మ్యాచ్లో చూసాం, చివరి మ్యాచ్లో వెస్టిండీస్ తోటి భారత టీంలో అత్యంత పేలవమైనటువంటి ప్రదర్శన కనిపించింది మొన్న. ఏంటంటే ఫీల్డింగ్లో అభిషేక్ 2 క్యాచ్లు వదిలిపెట్టాడు. మిగతా ఫీల్డర్స్ కూడా వచ్చినటువంటి బాల్స్ని పట్టడానికి ఇబ్బంది పడ్డారు. గ్రౌండ్ బాల్స్ని కూడా పట్టడానికి ఇబ్బంది పడి ఇంత పెద్ద టోర్నీలో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్, స్టార్ ప్లేయర్లు ఉండి కూడా ఫీల్డింగ్ తప్పిదాలంటే మనకు లాస్ట్ మ్యాచ్లో పక్కాగా కనిపించాయి. కాబట్టి ఈ టీంని కదిపించకపోతే ఇంకెక్కడ పొజిషన్ కదిపించే పరిస్థితి లేదు రింకును పెట్టడానికి. ఆప్షన్ ఒకటి సంజు, ఆప్షన్ తీసుకునేలా కనిపించట్లేదు. ఇంగ్లాండ్ మీద గత రికార్డు ఉంది కాబట్టి సునీల్ గవాస్కర్ లాంటి కూడా, రవిశాస్త్రి లాంటి కూడా సజెషన్ ఇస్తున్నారు అభిషేక్ ప్లేస్లో రింకును పెడితే పెట్టచ్చు, రింకును హార్డ్ హిట్టర్ కింద మిడిల్ ఆర్డర్ పనికొస్తాడు. ఈశాన్ కిషన్ని ఓపెనింగ్ పంపించేసి సంజు ఈశాన్ని పంపించి అలా పెడితే బాగుంటుంది అంటున్నారు. బట్ అలా ప్రయోగం అయితే ఈ టైంలో చేయకపోవచ్చు సెమీస్ ఫైనల్లో. బట్ రింకు ఎంట్రీ కావాలంటే ఒకే ఒక ఆప్షను, తను ఫీల్డింగ్ సబ్స్టిట్యూషన్గా ఎంట్రీ ఇస్తాడు. ఖచ్చితంగా ఈరోజు రింకు గ్రౌండ్లో ఉంటాడు. ఎందుకంటే ఫీల్డింగ్లో రింకు ప్రదర్శన ఏంటనేది మనం అందరం ఆల్రెడీ చూసాం. గతంలో జరిగిన ప్రతి మ్యాచ్లో కూడా రింకు గ్రౌండ్లో ఉంటే రింకు చేతులకు బాల్ పోవాల్సిందే, లేకుంటే బాల్ ఎక్కడికి పోయినా రింకు అక్కడికి పోయి పట్టాల్సిందే అనేటువంటి విధంగా గ్రౌండ్లో పరిగెడతాడు రింకు. అద్భుతంగా క్యాచ్లు తీసుకుంటాడు, ఫీల్డింగ్ చేస్తాడు, చాలా వరకు రన్లను కంట్రోల్ చేస్తాడు. పర్ఫెక్ట్ ఫీల్డర్గా ఉన్నాడు ఇప్పటివరకు రింకు. మన ఇండియా టీం మొత్తంలో కూడా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ ఫీల్డర్గా ఉన్నాడు. కానీ ఈ యొక్క టీము మేనేజ్మెంట్లో భాగంగా తనని బయట పెట్టాల్సి వస్తుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా అలానే పెట్టారు. కానీ ఇప్పుడు ఫీల్డింగ్ ఎర్రర్స్ చూసిన తర్వాత మొన్న మ్యాచ్లో ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్లో అయితే పక్కాగా రింకు సింగ్ని ఈ యొక్క సెమీఫైనల్ 2లో గ్రౌండ్లోకి దించుతారు. ఫీల్డింగ్ పర్పస్లోనైనా ఫుల్ ప్లెడ్జ్డ్గా టీం మెంబర్గా అభిషేక్ ప్లేస్లో రాకపోతే, ఆల్మోస్ట్ రాకపోవచ్చు, సబ్స్టిట్యూషన్గా ఖచ్చితంగా రింకు ఉంటాడు. ఈరోజు గ్రౌండ్లో రింకు తన అద్భుతమైనటువంటి ఫీల్డింగ్ ప్రదర్శన అయితే చేయబోతున్నాడు. దీంతో ఇండియా ఫీల్డింగ్ లైనప్లో మరొక బలం రింకు ద్వారా చేరుకుంటుంది. హార్డ్ హిట్టర్గా రింకు లేకపోయినా కూడా సరే ఇప్పటికే ఉంది 1, 2, 3, 4, 5, 6, 7 బ్యాట్స్మెన్లు హిట్టర్గా ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా తను చేస్తారు కాబట్టి 8 వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి రింకు ఇప్పటికిప్పుడు రింకు అవసరం అయితే ఇంక ఉండకపోవచ్చు. రింకు అవసరం ఎప్పటికి ఉంటుంది, ఆ టైంలో లాస్ట్ 6 బాల్లలో 6లు బాదాలంటే రింకుకే. కానీ ఇది సరిపోతుంది ఈ మేనేజ్మెంట్లో. బట్ రింకును కూడా వాడుకోవాలంటే సబ్స్టిట్యూషన్లో పెట్టేసి వాడుకోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ కనిపించట్లేదు. అభిషేక్ శర్మకి ఈ ఆప్షన్ కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేయాలి. కానీ ఇంగ్లాండ్ మీద రికార్డు ఉంది కాబట్టి చేయరు, అభిషేక్ శర్మ మళ్ళీ ఒకసారి ఆడిపిస్తారు. ఇది ఈ యొక్క ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్లో ఉండేటువంటి టీం. ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్లో ఉన్నటువంటి టీమే ఉంటుంది.
బట్ రింకును మాత్రం సబ్స్టిట్యూషన్లో తీసుకొస్తారు. ఈ యొక్క టీమే ఈరోజు ఇంగ్లాండ్తోని బరిలోకి దిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్ 2 గెలిచి ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడి ఈ యొక్క కప్ గెలుచుకోవాలని చెప్పేసి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా. సో వారందరి కోసమైనా ఈరోజు అద్భుత ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఉంది. బౌలింగ్లో కూడా కొంత ఎర్రర్ జరిగాయి లాస్ట్ మ్యాచ్లో. పేలవ బౌలింగ్ చేశారు, రన్ రేట్ ఎక్కువ ఇస్తూ వచ్చారు వికెట్ తీసినా కూడా. కాబట్టి ఆ ఎర్రర్స్ కూడా తీసుకుంటే ఈ ఇంగ్లాండ్తో జరిగేటువంటి మ్యాచ్లో అయితే టీమిండియా ఈ యొక్క టీంతోటి అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది.